రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పి నియోజకవర్గంలో పర్యటించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పర్యటనను ఎవరూ అడ్డుకోవద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు పట్టించుకోలేదని, ఇప్పుడు రైతుల సమస్యలపై కపట ప్రేమ చూపిస్తూ కొంగజపం చేస్తూ ఉన్నారని విమర్శించారు. చొప్పదండి నియోజకవర్గంలో ఎక్కడ పంటలు ఎండిపోలేదని స్పష్టం చేశారు. మిడ్ మానేర్ నిర్వాసితులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, నాయకులు ఏనుగుల కనకయ్య, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఏనాడు రైతుల సమస్యలు పట్టించుకోలే, రైతుల గురించి ఆలోచించలే. ఆయన అధికారంలో ఉన్నాడు 7,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దానికోసం మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా రైతుల పట్ల మొసలి కన్నీరు బంద్ చేసి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనను యావత్ తెలంగాణ 4 కోట్ల ప్రజలు హర్షిస్తున్నారు. ఇలా నీ పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలే నిన్ను అసహించుకొని ఇలా మా పార్టీలోకి వస్తున్నారంటే, నీ పార్టీకి చెందినటువంటి నువ్వు ప్రకటించిన పార్లమెంట్ అభ్యర్థులు ఇలా నువ్వు ఇస్తున్న బీఫారం కూడా చింపేసి మా పార్టీలోకి వస్తున్నారంటే, ఇలా నీ నాయకత్వం పట్ల మీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా నిన్ను అసహించుకుంటారో ఒకసారి ఆలోచించుకో. గతంలో చేసిన తప్పిదాలకు బహిరంగంగా క్షమాపణ చెప్పి బాధ్యతాయుత ప్రతిపక్ష నాయకుడిగా అభివృద్ధికి సహకరించుంది. ప్రభుత్వానికి అభివృద్ధికి సంబంధించి సూచనలు సలహాలిస్తే కనీసం నువ్వు చేసిన తప్పులు కొంతైనా పరిహారం ఉంటుందని చెప్పి చేసుకుంటూ